చాలామంది అంటుంటారనమాట, టైము బాగా నడిస్తే జీవితాలు బాగా మారిపోతాయి. దేనికన్నా సరే టైం రావాలి అని అంటారు. కానీ నేనేమంటానంటే, మంచి జనాలు మన చుట్టుపక్కల ఉన్నంత కాలం మన టైం బాగా నడుస్తుంది. ఒకవేళ టైం బాగుంటుంది అని అనుకుంటాం అనుకోండి, ఇది మన టైం బాగుంటేనే మనది అంతా కూడా జనాలు చక్కగా ఉంటారు, వాళ్ళు చక్కగా ఉంటారు, మంచి బాగుంటుంది అని అంటే, ఎంత టైం బాగున్నా కూడా మన బాగు కోరుకునే వాళ్ళు మన పక్కన లేకపోతే మనకి ఏ సక్సెస్ రాదు. సో అందుకోసం మనం మ్యాక్సిమం ఫోకస్ చేయాల్సింది ఏంటంటే, మన బాగు కోరుకునే జనాలు మన పక్కనే పెట్టుకున్నప్పుడు మన టైం ఆల్వేస్ చాలా సూపర్గా నడుస్తుంది. దీనికి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, బుద్ధుడి దగ్గర కొంతమంది స్టూడెంట్స్ వచ్చి జాయిన్ అవుతున్నారు. వాళ్ళకు అనేది ఎన్నో లైఫ్కి సంబంధించిన లెసన్స్ అనేది నేర్పిస్తున్నాడు. అండ్ నేర్పించిన తర్వాత ఒక్కొక్కరిని ఒక్కొక్క విలేజ్కి పంపిస్తున్నాడు. అక్కడ వెళ్ళి జనాలకు ఎడ్యుకేట్ చేయాలని చెప్పేసి. అలా ఒక 5-6 మంత్స్ అవుతుంది. ఒక స్టూడెంట్కి మాత్రం అతను నేర్పించాల్సింది నేర్పించేసిన తర్వాత కూడా ఆ స్టూడెంట్ని ఏ విలేజ్కి పంపిస్తలేడు, ఎదుటి వాళ్ళకి జ్ఞానోదయం చేయనికే. ఆ స్టూడెంట్ కోపం వచ్చింది. గురూజీ, బుద్ధ, అందరికీ పంపిస్తున్నావు ఎక్కడనో ఒక దగ్గరికి, ఏది జనాలను మార్చడానికి, ఎడ్యుకేట్ చేయడానికి. నన్నెందుకు నువ్వు పంపిస్తలేవు? నన్ను మోసం చేస్తున్నావు, నన్ను వాడుకుంటున్నావు, ఎక్కడనే పెట్టేసి గట్ట ఏదు నువ్వు నాకు కూడా ఎక్కడైనా పంపించాలి నువ్వు. సో మన బుద్ధ ఏం చేసిండంటే, సరే బాబు, రేపు పొద్దున్నే నీకు ఒక విలేజ్ పంపిస్తున్నావు, అక్కడికి వెళ్ళి జనాలకు ఎడ్యుకేట్ చేయి. సరే, ఓకే, డన్ అని పొద్దున్నే లేసాడు, రెడీ అయ్యాడు, ఆ విలేజ్కి బయలుదేరాడు. ఆ విలేజ్కి బయలుదేరిన తర్వాత ఆ విలేజ్లో అడుగు పెట్టగానే ఒక 2-3 కొట్టిరేనండి. ఎందుకు కొట్టిరు అర్థం కాదు.
అవన్నీ ఎందుకు కావాలి అని అంటే, అరే మీ ఊర్లోనే విలేజ్లో మీకు సంబంధించిన ఒక అబ్బాయికి దెబ్బ అనేది దాకింది, అందుకోసమే నేను కట్టు కట్టాలనుకుంటున్నా. అరే మనం విలేజ్ అబ్బాయి గురించి ఆలోచిస్తాం, ఇవ్వండి. ఇచ్చేసిన తర్వాత అప్పుడు ఆ ఊరు జనాలకు అందరికి కూడా మన పట్ల పర్సెప్షన్ అనేది చేంజ్ అయిపోయింది. అండ్ అక్కడి నుంచి మనల్ని ట్రీట్ చేయడం మంచిగా స్టార్ట్ చేశారనమాట. సో అప్పుడు బుద్ధ ఏం చేశాడంటే ఇమీడియట్గా, సార్ అక్కడ జనాలు అనేది ఎన్విరాన్మెంట్ వల్లనో బ్యాడ్ ఎక్స్పీరియన్స్ వల్లనో ఇట్లా ఎక్కడనో ఒక దగ్గర వాళ్ళు తప్పుగా నన్ను బిహేవ్ చేసి కొట్టారు సార్, కానీ వాళ్ళందరూ తప్పు కాదు, అక్కడ వాళ్ళ మైండ్ సెట్ తప్పు. ఆ మైండ్ సెట్ చేంజ్ చేయడానికి కొంచెం టైం పడుతుంది. ఫస్ట్లో వాళ్ళు నన్ను తప్పు అర్థం చేసుకొని కొట్టారు, కానీ తర్వాత వాళ్ళే నన్ను అర్థం చేసుకొని నేను చెప్పింది విన్నారు. సో రేపటి నుంచి కూడా వాళ్ళు వింటారు, మారుతారని నాకు నమ్మకం ఉంది సార్, అందుకోసం నాకు అదే విలేజ్కి పంపించండి అని బుద్ధకి రిక్వెస్ట్ అనేది చేశాడనమాట. ఇదంతా సీన్ విన్న తర్వాత, చూసిన తర్వాత మనోడు ఎవడైతే ఉన్నాడో స్టార్టింగ్లో దెబ్బలు తినోడు బుద్ధ కాళ్ళ మీద పడి ఏడుస్తున్నాడు. నేను ఎంతసేపు వాళ్ళ లోపల ఉన్న లోపాలని అబ్జర్వ్ చేసిన తప్ప వాళ్ళ లోపల ఉన్న మంచి నేను అబ్జర్వ్ చేయలేకపోయాను. ఇతను వెళ్ళేది వాళ్ళ లోపల ఉన్న లోపాల కన్నా ఎక్కువ మంచిని అబ్జర్వ్ చేశాడు, అందుకోసం వాళ్ళందరూ ఇతనికి పాజిటివ్గా రెస్పాన్స్ ఇచ్చారు. ఇక్కడ నుంచి బుద్ధ మీరు ఏ విలేజ్కి పంపించినా కూడా వాళ్ళ లోపల లోపాలు కాదు, వాళ్ళ లోపల మంచిని నేను అబ్జర్వ్ చేసేసి ఆ మంచి పైన నేను ఫోకస్ చేస్తాను, ఇప్పుడు నాకు జ్ఞానోదయం అయింది అని అన్నాడు. బుద్ధ అన్నాడు, ఇప్పుడు నువ్వు రైట్ స్టూడెంట్, నీకు ప్రతి విలేజ్కి పంపిస్తాను ఎడ్యుకేట్ చేయడానికి, ఎందుకంటే ఇప్పుడు నువ్వు పూర్తిగా రెడీ అయినావు, రియలైజ్ అయ్యాను అన్నాడు అనమాట. సేమ్ అలానే మనం కూడా మన జీవితంలో ఏం చేస్తున్నాం అని అంటే, మనం ఎవరితోనైతే ట్రావెల్ చేస్తున్నామో, ఏ టీంతోనో ట్రావెల్ చేస్తున్నామో, ఏ కంపెనీతోనో ట్రావెల్ చేస్తున్నామో, ఎంతసేపు వాళ్ళు మనకి ఏం చేయట్లేదు, ఎంతసేపు మనకి ఏం పాయింట్అవుట్ చేస్తున్నారనే లోపాలు చూస్తున్నాం తప్ప వాళ్ళ బాగా అనేది మనం కోరుకోవట్లేదు. ఏ రోజైతే మనం వాళ్ళ బాగు కోరుకుంటామో, వాళ్ళ లోపాలు చూడకుండా వాళ్ళ మంచిని చూస్తామో, అక్కడ నుంచి మన రిలేషన్షిప్లో కావచ్చు, టీం మెంబర్స్లో కావచ్చు, కంపెనీలో కావచ్చు, అన్నిట్లో కూడా మెరాకిల్స్ అవ్వడం స్టార్ట్